బయటికి వెళ్ళకుండా ఒక్క ఇబ్బంది కాకుండా మన గింజ పోకుండా మొత్తం కొని 10 రోజులకే మన ఖాతాలలో పైసలు వేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. అయ్యా ఇంకొక మనవి, నా ముచ్చట వినండి. కేసీఆర్ గారు మనకు దేవుడు. మనకు ఏం చేసిండంటే ఈ 100 సంవత్సరాలు బతుకుతలేమని 75 సంవత్సరాలకు ఉన్న దాన్ని 57 ఏళ్లకు కుదించి 100 మందికి పింఛన్ ఇచ్చి 200 2000 చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. అయ్యా మనం పండించిన పంటకు ఒక్కదానికి కూడా మొక్కలు కానీ ఒడ్లు కానీ మన గ్రామాలల్లో రైతు వేదికల ద్వారా రైతుల ద్వారా మహిళల ద్వారా సొసైటీల ద్వారా 10 రోజులకు మించకుండా కొనేది మన ధాన్యాన్ని. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లు మాటలు చెప్పి ప్రభుత్వానికి ఎక్కి మనకు ఏం చేస్తాడయ్యా అంటే, ఈ ఆడికి నేను పంట పండించి చేనేసింది 3 నెలల 15 రోజులైతే నేను పంట పండించినాక నెల 15 రోజులు ఆ దొండలు ఎమ్మడున్నాక నేనేం చేయాలి? మీరే ఆలోచించాలి. ఈ దౌర్భాగ్యానికి ఈ రైతుల కన్నీళ్లు పర్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోయి ఎండబడాలని అయ్యా మనం స్వచ్ఛందంగా ఉండాలంటే, మనం మంచిగా బతకాలంటే ఎంత కోసపడ్డాం. మన సారు కేసీఆర్ చెప్పిండు, అయ్యా వెనకైతే ముంగడ పడుతుంది, చెప్పులు లైన్లో పెడతారు, మీకు ఇత్తనాలు దొరికాయి, వీర్య పత్రాలు దొరికాయి. అని మనకు ఎట్లా చెప్పిండంటే బ్రహ్మం గారు చెప్పినట్టు చెప్పిండు మన కేసీఆర్ గారు. ఆ మాట మనం పాటించలే. మార్పు అని కాంగ్రెస్ లకు ఓట్లేసి మనం భంగపడ్డాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మనది మనం నిలబెట్టుకొని మనం మంచిగా సంతోషంగా ఉండాలంటే, అయ్యా ఏందో ఆన్లైన్ అని పెడితే నాసుని తెలియనోనికి ఎవరి దగ్గరికి పోయినా వాడు చెప్పాడు నాకు బత్తాలు రావు. అది పంట పండితే నేను అలంకాన్పేట రైతును, నా పేరు గాదుల గోపాలు, మా మండలం నెక్కొండ, మా నియోజకవర్గం నరసంపేట. మా ఎమ్మెల్యే గారు మాకు చేసిన సేవ జీవితంలో కూడా మర్చిపోయిన పని. మాకు పంట నష్టపోతే మొక్కజొన్న చేనుకు ఎకరానికి 10,000 చొప్పున ప్రతి కుటుంబానికి ఇచ్చిన ఘనత మా పెద్దకే దక్కిందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయ్యా ఒకటి కాదు 2 కాదు, ఈ ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలను తెచ్చి రైతులను చూడలేక ఈ నర్సంపేటలో పెట్టి అందరికీ ఏం ఇచ్చిండంటే పట్టాలు ఇచ్చిండు, పైపులు ఇచ్చిండు, ఇంజన్లు ఇచ్చిండు, చిల్లర్లు ఇచ్చిండు, ట్రాక్టర్లు ఇచ్చిండు. ఒక్కటి కాదు 2 కాదు, ప్రతి రైతుకు కూడా సాయం చేసిన మహానుభావుడు మా పెద్దేశ్వర రెడ్డి గారు. అయ్యా మన ప్రభుత్వంలో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషంతో 10 సంవత్సరాలు గడిచినాం. ఇప్పుడు ఈ అబద్ధాల కోరి కాంగ్రెస్ ప్రభుత్వంతో మనం ఎంత హింసపడుతున్నామో మనకు తెలుస్తున్నది. ఈ ఆడికి 15 రోజులు నా జొన్నలు ఆడ పోసి ఆడ పెడితే కదులులేదు. ప్రైవేట్ ఎమ్మెల్యే గారు వచ్చి ఆట మూడలు చెప్పి అన్ని చూటా మాటలు చెప్పి పోతానే వస్తానే అనుడే, పత్త కదులుడు లేదు, ఒక రైతుది కొనుడు లేదు. ఈ హింస పాలన ఎన్నాళ్లకు మనకు పోవాలంటే ఈ పాలన చూసి భయపడకుండా ఇంకా 2 సంవత్సరాలు ఉద్యోగాలు పోతారు. మన రైతుల కన్నీటి తోటి వాళ్ళు కొట్టుకపోతారు. మళ్ళా గ్రామాలలో నిలదొక్కుని మంచి పంటలు పండించి లక్షాధికారి అయితే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వీరభత్తాలు దొరకక నిధులు ఇయ్యక అన్ని కొరతలతో చేసి, అయ్యా ఏం చేసిండు? ఒక్క బత్త దొరకక ఎత్తే నాకు 4 ఎకరాల భూమి ఉంటే నాకు 2 బత్తాలే ఇచ్చిండు యూరియా. ఏం చేయాలి? ఎట్టేయాలి? కాలరీ ఇది కలిసి 5 గింజాల చొప్పున పండినాయి.
25 క్వింటాలే కొంటాడట. ఇంకా 10 క్వింటాలు ఏం చేయాలి, ఎక్కడ పోయాలి, మీరే ఆలోచించండి. అయ్యా, రైతులకు ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చిండు? 1,00,000 ఉన్నాడు 2 లక్షలు తెచ్చుకోమన్నాడు. తెలియక రైతులు ఏం చేసిండ్రు? 1,00,000 పోనీ ఇంకా 1,00,000 తెచ్చుకున్నారు. ఒక్క మనిషికి కాదు, 20 మందికి అయితే 80 మందికి మాది కాలే, అరిగోస పడుతున్నారు అప్పులు తెచ్చి రైతులు. ఈ కాంగ్రెస్ దుర్బుద్ధి పాలన, ఈ పాలన అంతనం చేయాలంటే మనందరం ఐక్యమై ఏకమై ఏకతాడి మీదకి వచ్చి మళ్ళా మన కేసీఆర్ దేవుణ్ణి ఎన్నుకున్నప్పుడే మనం గొప్పలం. అయ్యా, ఇంతటితో నవ్వుపోయినా ముగిస్తుంది. ధన్యవాదాలు గోపాల్ గారికి. ఒక మంచి లాగన్నా మా అందరికి కూడా ఉన్న విషయాలు బ్రహ్మాండంగా చెప్పినాం. మా గోపాల్ ప్రస్తుత ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు సుబ్బారావు గారు ఖానాపురం గ్రామం నుండి వచ్చారు, మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభకు నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అంత అవినీతిమయం. హీరో బస్తాలు దొరకవు, డిఎంఈ బస్తాలు దొరకవు, ఒడ్లు కొనుగోలు లేదు. ఏ దగ్గరికి పోయినా ఏఈఓలు అందరూ కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరికి తీసుకుపోయి హీరో బస్తాలు పంచుడు అన్నీ చేసుడు. వాళ్ళ దగ్గరికే హీరో బస్తాలు పోతాయి. ఎనమాలు వెళ్ళినాళ్ళకి హీరో బస్తాలు దొరకాయి, డిఏవి బస్తాలు దొరకాయి. ఒడ్లు అమ్ముకుందామంటే ముందు కాంగ్రెస్ వాళ్ళే పోతాయి, ఎవరై పోవు. ఆఖరికి ఏ వానలో మురుగులో వచ్చినాక అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి కొంటారు. సరిగా ఉండదు. అది కూడా వాళ్ళ కమిషన్లు అన్నీ భోంగా మిగిలిని కట్ చేసి చేతికి ఇస్తారు. ఓకే, ధన్యవాదాలు. చివరిగా దుగ్గంటి రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దుగ్గంటి మండలం. సభకు నమస్కారం, రైతన్నలకు నమస్కారం, వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదన్నట్టు ఇవాళ రాష్ట్రంలో రైతులకు పండింది పంట మొక్కజొన్న పంట. ఆ పంటను అమ్ముకుందామని మార్కెట్ కాంటాల కాడికి పోతే కళ్ళాల కాడ ఒక రైతుకు ఒక 2-3 రోజులు 10 రోజుల కాంటాలు కూడా అవడం లేదు. ఇది నిజమా కాదా రైతన్నలారా? ఆనాడు కేసీఆర్ గారు కొన్నారంటే ఓంగనే ప్రతి రైతు కొనుగోలు చేసిండు, అన్ని కాంటాలైనాయి. కానీ ఇప్పుడు నెల రోజులైనా ఒక రైతుకు కాంటా కాకుండా కళ్ళల కండే రైతన్నలు వేచి చూస్తున్నారు. ఆ మొక్కలు వర్షం వస్తే తడవడం, రైతు భార్య భర్తలు మనం ఒక గింజ పోకుండా తెచ్చి ఆడబోతే ఇవాళ ఇబ్బంది పాలవుతాను రైతన్నలు. ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి అధికార పార్టీ ఒక్కనాడు రైతుకు ఎన్నో మోసం మాటలు చెప్పి రైతులకు మందు బస్తాల కాడ ఇబ్బంది, కొనుగోలు కాడ ఇబ్బంది. అదేవిధంగా మనకు కొద్దిగా పక్క కడ జరిగిన అదేవిధంగా రైతులు కేసీఆర్ గారు రైతు బంధు ముందు పెట్టుబడి ఇస్తే ఒక్క బటన్ ఒత్తితే రాష్ట్రం మొత్తం రైతులకు పండుగలాగా తీసుకునేది రైతందరం. ఒక్కొక్కసారి ఒత్తితే రాష్ట్రం మొత్తం రైతులకు ఎకరానికి మనకు 5,000 చొప్పున పడేది. ఇవాళ 6,000 7,000 ఇస్తానని నమ్మబలికి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఒక్క రైతుకు ఒక ఎకరానికి 6,000. ఒక్కసారి మళ్ళీ మీటింగ్ పెడితే మళ్ళొక్క 6,000, మళ్ళొకసారి మీటింగ్ పెడితే మళ్ళొక్క మిగతా వాళ్ళకి వేసుడే లేదు. అంటే మాయమాటలతో అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసి ఈనాడు రైతులను ఒక రకంగా చెప్తే రైతుకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి రైతుల పక్కన
ఇలా రైతు గోస చూచడానికి సార్ కేటీఆర్ గారు వచ్చారు కాబట్టి రైతు బాధలు రైతు గోసలు ఇప్పటికైనా మనం అధికారం మోసపోయినాం, నమ్మబలికితే మోసపోయి ఓట్లేసి కాంగ్రెస్ అధికారం వచ్చింది. ఆ మోసాన్ని మనం పసిగట్టి ఇప్పటికైనా రానున్న రోజులల్లా అధికారాన్ని వమ్ము చేసి ఇప్పటికైనా మన రైతు పక్షాన్ని నిలబడేటువంటి వాళ్ళని గెలిపించుకొని మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూసినప్పుడే